హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని నేను ఇంట్లోని గ్రో చేసే సాప్లింగ్స్ అనమాట. ఇవి ఒక 2 months పట్టింది మినిమమ్ నాకు ఈ సాప్లింగ్స్ రెడీ అవ్వడానికి. ఇవి ఒక ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ పిల్లల చేత ప్లాంటేషన్ అనమాట. సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. ఓన్లీ అందరూ టీచర్సే. హ్యాపీ టీచర్స్ డే. చాలా ఉన్నాయండి. ఇగోటమ్మ నీకు ఇష్టం. మీరు బాగానే వేస్తున్నారా? అంటే గట్టిగా నొక్కేయకూడదు, నొక్కితే ఇరిగిపోతాయి. చాలా పెద్దది. చెక్క బాగుంటుందండి. తవ్వుతున్నారా? అమ్మా గట్టిగా నొక్కొద్దు. అంతే అంతే అంతే, ఇంక నొక్కొద్దు. తిన్నంగా తిన్నంగా వేయండి అమ్మా, తిన్నంగా వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయండి. లైన్ లో వేయండి అమ్మా, ఇలా ఈ లైన్ లో వేయండి. ఇంకా దగ్గరికి వేయొచ్చు. ఇంకొంత తవ్వు. చాలు చాలు చాలు. ఇప్పుడు పెట్టు. అంతే అంతే అంతే. పెట్టండి. పెడతారు మట్టి దగ్గర వేసుకోండి. చాలా చిన్నగా అయ్యి. చాలు చాలు. పెట్టమ్మా. కానీ మీది టీచర్ మేడం, మీది నేల గట్టిగా ఉంది కదా, తర్వాత కొద్దిగా చుట్టూ తవ్వించండి. అంత గట్టిగా అయితే ఏం నెలవు. ఆ చుట్టూ కొద్దిగా మొక్క దగ్గర కాదు, చుట్టూ కొద్దిగా తవ్వించేస్తే అయిపోతుంది. లైన్ లో తవ్వండి అమ్మా. ఇంకా అవ్వలేదని ఇది. ఇంకా అబ్బాయికి చెప్తాం. ఇట్లా అమ్మా, ఇక్కడ ఇక్కడ చెయ్యి, ఇక్కడ 2 చెయ్యి. ఇదిగో చెప్తాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంకొద్ది చెయ్యమ్మా. చాలు. కొద్ది మట్టేసి పెట్టు. తిన్నది పెట్టాలి.
ఓకేనా? ఉండు చూడు. అంతే, ఇంకొద్దిగా ఇది నీదే మరి. ఇక్కడ దగ్గరగా చేసేయాలి. చాలా మట్టితో సో ఈ రోజు టీచర్స్ డే అకేషన్ మీద ఏంటిది స్కూల్ పేరు? ఎంపీపీ స్కూల్ తాళ్ళవలస. ఎంపీపీ స్కూల్ తాళ్ళవలస. మేడం ఏమో హెచ్ఎం. పేరు మేడం? సమీరా. శామ్యూల్ రాణి. ఓకే. సో ఈరోజు వీళ్ళ స్కూల్ పిల్లల చేత మొక్కల అంటే నేను ఇంట్లో సాప్లింగ్స్ రెడీ చేశాను. ఆ సాప్లింగ్స్ అన్ని పిల్లల చేత వేయించాను అనమాట. అండ్ నేను ఇచ్చిన మొక్కలు ఏంటంటే ఒక 3 వెరైటీస్ ఇచ్చాను. ఆ 3 వెరైటీస్ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్సే. అండ్ ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా అంటే ఎలాంటివంటే వెరీ హార్డ్ ప్లాంట్స్ అనమాట. వెరీ సింపుల్, అంటే మెయింటెనెన్స్ అసలు ఏముండదు, ఇంకా చాలా ఈజీ మెయింటెనెన్స్. అండ్ మీరు జస్ట్ అది సాయిల్ డ్రై అయ్యేటప్పుడు వాటర్ వేస్తే చాలు, అంతే. దానికి ఏవి కూడా పురుగు పట్టడం కానీ ఏమి ఉండదు ఇంకా. అండ్ మొక్క కూడా నేను అక్కడ చిన్నవి ఇచ్చాను కదా, ఆ మొక్కలు ఎక్సోరా ప్లాంట్స్. అవి ఏంటంటే 2 వెరైటీస్ ఉంటాయి, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ అనమాట. నేను ఇచ్చింది షార్ట్ వెరైటీ ఇచ్చాను. సో బౌండరీ వాల్ ఎడ్జెస్ లోని వేయించాను పిల్లల చేత. సో అది ఇంత హైట్ కి గ్రో అయ్యేసరికి ఒక బార్డర్ లాగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. దాంట్లో వెరైటీస్ ఏంటంటే కలర్స్ పింక్, వైట్ అండ్ రెడ్ ఉంటాయి. నా దగ్గర ఉన్న పింక్ వెరైటీ నేను వీళ్ళకి ఇచ్చాను. సో నేను ఇచ్చిన సైజ్ ఇంతే, కానీ అవి ఇంత హైట్ అవుతాయి. జస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఓన్లీ వాటరింగ్ మట్టుకి, ఎక్కువ కూడా చేయకూడదు. అండ్ వీటికి మాత్రం వాటరింగ్ సఫిషియెంట్గా ఉండాలి. సో నేను ఇచ్చిన 3 కూడా ఫ్లవరింగే అనమాట, ఫ్లవరింగ్ ప్లాంట్సే. పిల్లలు సరదా పడతారు కదా అని చెప్పేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్ మట్టుకే తీసుకొచ్చాను. మేబీ నెక్స్ట్ టైం. అండ్ థ్యాంక్ యూ టు మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేనేమనుకుంటున్నానంటే మీరు నాకు ఇంకొకసారి ఆపర్చునిటీ ఇస్తే కనుక నేను డెఫినెట్గా నేను నెక్స్ట్ సాప్లింగ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఎందుకంటే ఏరియా చాలా బాగుంది, చాలా పెద్ద ఏరియా కదా, సో నేను ఇంకా పిల్లల చేత వేయిస్తాను. సో దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం, యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం ఈ స్కూల్కి. బట్ నెక్స్ట్ టైం ఆల్సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ విత్ ది సాప్లింగ్స్ అనమాట. పిల్లల చేత మనం ఇద్దాం. ఓకే. ఇది మొత్తం ఒక చిన్నగా మంచిగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.